ఇంట్లో చిన్న పిల్లలు సెల్ ఫోన్ ఇవ్వకుంటే ఏడుస్తున్నారా? అన్నం తినేటప్పుడు సెల్ ఫోన్ లేకుంటే ముద్ద దిగది అన్నట్టు అలిగి ఆగమాగం చేస్తాన్రా? ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లోనే మూతి పెట్టి చెప్పిన మాట వింటలేరా? అయితే మీ పిల్లలు డేంజర్లు ఉన్నట్టే. అశ్రద్ధ చేయకుండా చిన్న చిన్నగా వాళ్ళని ఫోన్కు దూరం చేయకుంటే మీకు కూడా గిసొంటి రోజులు వస్తాయి పైలమ్మల. చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పకుంటే పానం పోతుంది అన్నట్టే ఉన్నది గీ ముచ్చట. సెల్ ఫోన్ల ఆటలకు బానిసలైన ముగ్గురు ఆడవిళ్లను అయ్యవ్వలు కాసింత గట్టిగా బెదిరించిరట. 9 అంతరాల మేడ మీద నుంచి దుంకి పానాలు తీసుకున్నారట. ఇది పాపమా న్యాలమా? కాలం ఎటు దిక్కుపోతున్నది, ఏమైతున్నది? గింత ఘోరం ఉంటుందా ఎక్కడన్నా? ఏసోంటి పిల్లలు ఎట్లా తయారైతున్నారో చూడుండ్రి. ఫోన్లకి ఏ తిరగ బానిసలు అవుతున్నారో చూడుండ్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గజియాబాద్ పట్టణం నుండే 16 ఏండ్ల నిషిక, 14 ఏండ్ల ప్రాచి, 12 ఏండ్ల పాకి అనే ముగ్గురు అక్కజెల్లెన్లు సెల్ ఫోన్ ఆటలకు అలవాటైనరట. ఆ ఆటే లోకము, ఆ ఆటే సర్వం అన్నట్టు దాంట్లోనే ముఖం పెట్టి ఇలిచుడు చేసిండ్రట. ఎప్పుడు తినేదో ఎప్పుడు వండుకునేదో తెలియకుండా ఆడినరట. అంతేకాదు 2 ఏండ్ల నుంచి బడికి పోతలేరట. మరి అయ్యవాళ్ళు ఏం చేస్తున్నారు? అంత మితిమీర ఆడేదాకా ఎందుకు చూసిండ్రు అనేది తెలియదు. కానీ బుధవారం తెల్లారే టైంకు 2 గంటలకు 9 అంతరాల మేడ మీద నుంచి ఒకళ్ళ తర్వాత ఒకరు కేకలు పెట్టుకుంటూ దుంకి చచ్చిపోయినరట. ఇప్పుడు ఈ ముచ్చట దేశం మొత్తం వైరల్ అవుతున్నది. బ్యాగులు వేసుకొని బడికి పోయి చదువుకోవాల్సిన పిల్లలు పానాలు తీసుకున్నారని తేల్చే వరకు దేశం మొత్తం షాక్ అయింది. ఎందుకు ఇట్లా అయింది? ఎవరు పానాలు పోయేదాకా చూసిండ్రంటే వాళ్ళ అయ్యవలే వాళ్ళని చేతులారా చంపుకున్నారు. 2 ఏళ్ళు బడికి పోకుండా ఇంట్లోనే ఉండి సెల్ ఫోన్లలో ఆడుతున్నప్పుడే అడగాలి కదా. అక్కడ దాకెందుకు? ఫోన్లల్లో ఆటలు మొదలు పెట్టినప్పుడే గుర్తించాలి కదా. కానీ అయ్యవ్వలు పట్టి పట్టినట్టు ఉండే వరకు యోగింత వరకు వచ్చింది. అయ్యవ్వలు ఫోన్లో ఆటలు ఆడకుండ్రి అన్నందుకే చావాలనా అంటే అది కాదట. ఏదో కొరియన్ దేశం ఆన్లైన్ ఆట ఆడుకుంటా దాంట్లో చెప్పినట్టు చేయాలన్నట. మరి దాంట్లో బంగ్లా మీద నుంచి దుంకి చచ్చిపోండి చెప్పిండ్రో ఏం పాడో తెలియదు. కానీ ముద్దుగున్న ముగ్గురు ఆడవిల్లలు జీవి తీసుకున్నారు. తాల్చుకుంటేనే ఒళ్ళు జల్లుమంటుంది కదా. కాబట్టి అయ్యవలు జర పిల్లలకు సెల్ ఫోన్లు దూరం పెట్టుండ్రి. ఒకవేళ చేతికి ఇచ్చినా ఏం ఆటలు ఆడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఓ కంట కనిపెట్టుకుంటుండ్రి. లేకుంటే రేపు మీ పిల్లలు కూడా అగిసొంటి సెల్ ఫోన్ ఆటలకు బలవుతారు. పాయిరంగా చదువుకున్న పిల్లల పానాలు కాపాడుకోవాల్సిన రోజులు వచ్చినాయి పైలమ్మల. తెలంగాణలో ఆడోళ్లకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన చీరలు మస్తు మంచిగున్నాయి. ఆడోళ్ళంతా చీరలు కట్టుకొని ఒక్క దగ్గరకు వస్తే కళ్ళు క్షమక్షమకని మెరిచిపోతున్నాయి. ఈ మాట నేను కాదు అనేది మన సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్తున్నాడు. ఇనుండ్రి. తమ్మికెళ్ళి పాలపిట్టను చూడడానికి పోతాం. ఇవాళ మా అక్కల చీరలు కూడా పాలపిట్ట కలర్తో ఎట్లా మెరిచిపోతురో చూడ ఆ స్క్రీన్ మీద. మా మగోళ్ళందరూ కూడా వాళ్ళు అడిగేటట్టు మాకు కూడా ఇస్తే మేము కూడా కట్టుకుంటామని. అబ్బా ఎంత మాట అంటే సారు. మిరియాల కూడా మీటింగ్కి వచ్చిన మొగోళ్ళను వాళ్ళకి చీరలు కట్టుకోవాలని ఎందుకుంటారు సారు? కాంగ్రెస్ సర్కార్ ఆడోళ్ళకి ఇచ్చింది కాబట్టి కట్టుకున్నారు. కానీ మా మొగోళ్ళకు కూడా ఇస్తే మంచిగుండు, మేము కూడా కట్టుకునేటోళ్ళమని ఎందుకు అనుకుంటారు సారు? పాపం మీ మీటింగ్కి వచ్చిన మొగోళ్ళని అంత పెద్ద మాట అనే వరకు ఎంత ఫీల్ అయినరో ఏమో. మమ్ములను చీరలు కట్టుకునేటోళ్ళ కిందేసిండు సీఎం రేవంత్ రెడ్డి సార్ అని ఎంత కుమిలి ఏడ్చిండ్రో పాపం. ఆయన కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో ఉన్న ఆడోళ్ళందరికీ చీరలు పురాగి ఇయ్యనే లేదు, ఇంకెంతో మందికి ఇయ్యలేదు. వాళ్ళని పక్కకు పెట్టి మొగోళ్ళకి ఇస్తే మంచిగుండు, వాళ్ళు కూడా కట్టుకుందాం అనుకుంటున్నారని ఎట్లా అంటావు సారు అన్నట్టు మస్తు బాధపడుతున్నారట. రేవంత్ రెడ్డి సార్ అంటే అభిమానం కొద్దీ మేము జెండాలు బ్యానర్లు కట్టుకొని మెడల కాండువాలు వేసుకొని హుషారుగా మీటింగ్కి వస్తే సర్కారు చీరల మీద మనసు పడ్డది అన్నట్టు అనే వరకు మస్తు నారాజైనరట. మనకిచ్చే రైతు భరోసా, వడ్ల బోనసు, యూరియా చక్కగా ఇస్తే చాలు. కానీ ఆడోళ్ళ చీరల మీద మనసు పడ్డట్టు మాట్లాడి నామూషి వేసిండు కదా అన్నట్టు ఫీల్ అయినరు కావచ్చు పాపం. మాకు కాదు కానీ ఇంకా చీరలు ఇయ్యని తెలంగాణ ఆడోళ్ళకి ఇయ్యండ్రి సారు అన్నట్టు మాట్లాడుకుంటే వెళ్ళిపోయినరట మీటింగ్ నుంచి వాళ్ళు.